ఏమండి ఏమైంది? ఇంకేంటి అయిపోయింది కదా. ఏంటి అయిపోయేది? రోజు ఇదేనా? ఇంకేం చేయాలి? ఏమైంది? ఏంటేమైంది? నీది అయిపోయింది. అరే అయిపోయింది కదా, చేశాను కదా బాగానే. బాగా చేసావని నేను చెప్పాను, నువ్వు కాదు. ఏమో నేనైతే చేశాను. అసలు మీకు నా బాధ కొంచెం అర్థమవుతుందా? ఏం అర్థం కావాలి? ఏంటి? ఇంతకంటే ఎక్కువ నేను ఇంకేం చెప్పగలను చెప్పండి. చూడు, నువ్వు ఏదేదో అనుకుంటున్నావు. నీకు ఇంతే చేస్తారు అందరూ, ఎవరైనా అంతే ఉంటుంది. మీరు ఇంతే చేస్తానని చెప్పండి, అందరి గురించి మాట్లాడకండి. మంచిగా మాట్లాడు, నోటుకు వచ్చింది మాట్లాడుకో. మీకే అలా ఉంటే నాకు ఎలా ఉండాలి? ఏంటి ఏమైంది ఇప్పుడు? ఏంటి ఇదంతా కాదు, మనం హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్? ఎందుకు హాస్పిటల్? మీలో ఏం లోపం ఉందో తెలుసుకుందాం. నాలో ఏం లోపం ఉంది? నేను అంతా కరెక్ట్గానే ఉన్నా. కరెక్ట్గా ఉంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? నువ్వు సరిగ్గా మాట్లాడు. హాస్పిటల్ అంటే అసలు బయట తెలిసిన పరుగు పోయిద్ది. మా అమ్మమ్మ నాన్న ముందు నేను తలగా ఎత్తుకోలేను. అసలు పనికిరావని నేను చెప్తే అది కూడా పరువు అయిపోతుంది. చెప్తే అర్థం కదా. హాస్పిటల్ అయితే వచ్చేదేం లేదు. ఇదంతా కాదండి, ఇలా ప్రతిరోజు నేను చేయలేను, భరించలేను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. హాస్పిటల్కి పో, పని బాట ఏం లేదు నీకులే. ఇవ్వండి. అసలు నాకు సిగ్గు విడిసి ఎలా చెప్తుంది ఒక ఆడది? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏదో ఒకటి చేయాలి, ఇలాగే వదిలేస్తే కాదు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది ఏదో లోపం ఉందని కాదు. ఒకసారి చూపించుకుందామండి ప్లీజ్. హాస్పిటల్ వెళ్దాం. ఆపేసే, ఇంకోసారి టాపిక్ తాకు. ఎట్లా కనిపిస్తున్నాను నేను నీకు? రేపు పొద్దున్న తెలిస్తే బయట నా పరువు ఏమైపోద్ది? నేనేదో లోపం అంటే చూస్తారు అందరూ నా దగ్గర ఏదో. అలా అనుకోవద్దని కదా జనాలు చెప్పేది, మీకు ఎందుకు అర్థమైతలేదు? నాకు నచ్చదు అట్లా హాస్పిటల్ చుట్టూ తిరగటం. ఇలా ఉంటే నాకు నచ్చదు. ఇలా ఇంకెన్ని రోజులు? మీరు ఎన్నైనా చెప్పండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. ప్లీజ్ నా కోసం రావచ్చు కదండి. ప్లీజ్ ఒక్కసారి ఇవ్వండి. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. నేను ఏం చెప్పిన మన మంచికే కదా. నలుగురు అసలు ఏమనుకుంటున్నారో తెలుసా? 4 years అయింది వీళ్ళకి పిల్లలు కావట్లేదు, నాలో ఏదో లోపం అనుకుంటున్నారు. అలా అని మీరు లోపం అని నేను చెప్పట్లేదు. ఒక్కసారి ఎందుకైనా మంచిది చెక్ చేయించుకుంటే మంచిది కదా. ప్లీజ్ అండి. నేను ఈ హాస్పిటల్ చుట్టూ తిరగను. ఎన్నిసార్లు చెప్పాలి? నేను అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాను. నాకంతా నీ సోదం తింటాను, నాకు టైం లేదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఏంటి నా కొంచెం కూడా అర్థం చేసుకోండి నన్ను. అసలు నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈయనకేం తెలుసు నా బాధ? మొన్నేమో అత్తయ్య 2వ పెళ్లి చేస్తాను ఆయనకి, ఇంకా నీకు పిల్లలు అయ్యట్లేరు అంటుంది. అసలు నేనేం చేయాలో ఏమో. ఈయనకి ఎలా చెప్తే అర్థమవుతుందేమో. అసలు హాస్పిటల్ రావడానికి నీకు ఏంటి బాధ? మళ్ళీ అయిపోయిందా? ఏంటో నా కర్మ. ఒకప్పుడు 100 మంది నా వెంట పడితే పట్టించుకోకుండా పోయి వీడిని చేసుకున్నాను. చిచి. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండే, వాడు నా వెంట పడ్డా కూడా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో. హలో, ఎవరు? హలో, మీరు రాహులేనా? రాహులే. మీరెవరు? గుర్తుపట్టలేదా? అదే ఎవరు చెప్పండి. అప్పుడే గొంతు కూడా మర్చిపోయావా? అదే గుర్తు రావట్లేదు, చెప్తారా? విన్నట్టు కూడా లేదా? గుర్తు రావట్లేదు, కొంచెం చెప్తారా? నేను ప్రియాని. ప్రియా?
ఇప్పుడు ఏంటి గుర్తొచ్చాను. చాలా రోజులకి బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఎలాగో మర్చిపోయావు కదా. ఏ నిన్ను ఎలా మర్చిపోతాను? ఆ రోజుల్లో ఎంతో ట్రై చేసేవాడిని కదా నిన్ను. ఇంకా మర్చిపోలేదా? అస్సలు మర్చిపోలేదు. సరే ఏంటి ఏంటి ఎలా మళ్ళీ ఉన్నావు? కాల్ చేశా? ఏమో గుర్తొచ్చావు చేశాను. అవునా, థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నా. నువ్వు? అవునా, నేను హైదరాబాద్లోనే. ఎక్కడ హైదరాబాద్లో? ఏ హైదరాబాద్ అందరిపేటలో ఉంటున్నా. నువ్వు హైదరాబాద్ లో ఉంటున్నావా? అవునా, నేను అక్కడే కదా. సరే కలుస్తావా మరి? కలుస్తా కానీ ఏంటి అసలు చాలా రోజులు కాల్ చేసావు. అసలు హ్యాపీ అని అంతా? అంత హ్యాపీ లే కానీ కలుస్తావా? కలుస్తావి. అన్నీ ఇప్పుడే చెప్పేయాలా? ఓకే కానీ నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను. నేను ఆ రోజుల నుంచే నిన్ను ఇంతగా లవ్ చేశాను. నువ్వు ఒకవేళ పిలుస్తుంటే ఆ రోజుల్లోనే వచ్చేవాడిని. ఇప్పుడు పిలుస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను వస్తాను. సరే లొకేషన్ సెండ్ చేయి, వస్తాను. సరే పంపిస్తాను. ఇప్పుడు వచ్చానా? వచ్చేసే, అందుకే కదా రమ్మని చెప్తున్నాను. ఓకే ఓకే, లొకేషన్ షేర్ చేసి 5 minutes లో ఉంటా. సరే సరే పంపిస్తాను. ఓకే ఓకే మరి. బాయ్. ప్రియా బాగున్నా ప్రియా. అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు నేనే నమ్మలేకపోతున్నాను. 4 కిలోమీటర్ల దూరం ఉన్న నేను కలవడానికి 4 సంవత్సరాలు అయింది. ఊరుకోలే, నేను ఫోన్ చేస్తాను కదా, ఇప్పుడు నీకు తెలిసింది. అదేలే, ఈరోజు ఏది అసలు వర్షం ఖచ్చితంగా పడే ఉంటుంది. అవునా? ఎందుకని? నువ్వు నాకు కాల్ చేసావుగా. నువ్వు నాకు చేయట్లేదు. సరేలే, మరి ఆ రోజుల్లో ఎంతో పట్టించుకోలేదు నువ్వు. కనీసం ఒక్కరోజైనా చూసావా? సరే నిలబెట్టి మాట్లాడిస్తావా మరి? రా రాహు, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? లేదు, కొంచెం వాటర్ తీసుకురా. పర్లేదులే, చెప్పు. పర్లేదు, వాటర్ తీసుకురా. అయ్యో మొహమాట పడకు, పర్లేదు. అయ్యో నాకేం మొహమాటం. మరి సరే వెళ్ళి వాటర్ తీసుకురా. ప్రియ బాగానే సంపాదించినట్టుందిగా. ఇక్కడ రాహు. కూర్చో. అవును ప్రియా, నా నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? అది మొన్న శ్రావణితో మాట్లాడుతూ నీ గురించి గుర్తు చేసుకున్నాను. అలా నా దగ్గర నెంబర్ అడిగి నేను తీసుకున్నాను. ఓకే ఓకే. మరి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఎలా ఉందంటే ఉంది, అలా బాగానే. ఇది చెప్పు, ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా ఓకేనంటే 4 years అవుతుంది పెళ్ళి. ఇంతవరకు పెళ్ళి. అయ్యో. మరి హాస్పిటల్కి ఏమైనా పట్టుకెళ్ళాల్సిందా? నేను చాలా ట్రైస్ చేస్తున్నాను కానీ ఆయన సపోర్ట్ చేయట్లేదు. మరి ఆయనకి ఎందుకు హాస్పిటల్ రావడానికి అంత నామూలు మరి ప్రాబ్లం ఏంటి అసలు అతను? తెలీదు. నాలో ఏం ప్రాబ్లం లేదని మా ఇద్దరి మీద అదే కూడా. అయ్యో, మరి హాస్పిటల్కి వెళ్తే కదా అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా లేదని తెలుసుకున్నాను. చాలా ప్రయత్నించాను, సపోర్ట్ లేదు. ఆ రోజుల్లో అసలు చిన్నపిల్లలు కనబడితే ముద్దాడేదాన్ని. అసలు నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఏం చేస్తాను, నేను ఊహించలేదు కదా. సరే ప్రియ, బీ కేర్ఫుల్. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. నువ్వు మీ హస్బెండ్ని కొంచెం మోటివేట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళు. లేదు రాహు, నేను చాలా ట్రై చేశాను కానీ ఆయన ఇష్టం లేకుండా ఏం చేయలేదు కదా. షిట్, రూమ్మేట్ కాల్ చేస్తున్నాడు. కొంచెం వెళ్ళాలి. మళ్ళీ మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదామా? ఏమనుకో. ఉండొచ్చు కదా కాసేపు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తాను. అయ్యో, ఇంకోసారి కాల్ చేస్తున్నారు. మనం ఇంకెక్కడైనా మాట్లాడతామా? సరే. సరే, నేనేమనుకో ప్రియా. బట్ బీ కేర్ఫుల్ ప్రియా. 4 years బ్యాక్ నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను, కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. సరే, మనం ఇంకెప్పుడైనా మాట్లాడదాం. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. సరేనా? కాసేపు ఉండొచ్చు కదా.
ప్రియా, నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తాను. నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది, ఏమనుకోవద్దు ప్రియా. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదా, ఇంకా కాసేపు ఉండొచ్చు. అయినో నాకు తెలిసి నీ బాధ, బట్ నాకు వేరే వర్క్ ఉంది. పైగా చాలా టైం అవుతుంది, మళ్ళీ క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు. సరేనా? మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను. సరేనా? ఓకే. ప్రియా, ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు? కాసేపు అవుతున్నావు కానీ ఏంటి అంతగానో ఫోన్లో చూస్తున్నావు? ఏం లేదండి. సరే మంచిది లేపో. సరే. ప్రియా, ఎవరు రాహుల్ అంట. వస్తున్నానండి. ఏ ఏమైంది? ఏం లేదు. ఎవరు రాహుల్? ఏం లేదండి, వస్తాను. ఏంటి ఫోన్ వస్తే ఇంత కంగారు పడుతుంది? ఎవరి రాహుల్? ఏమండి ఇది వండుకో. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది. బాక్స్ రెడీ చేసావా? వంటంతా అయిపోయిందండి, బాక్స్ పెట్టేస్తాను. మీరు రెడీయా? మాది అయిపోయింది. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వచ్చేది? అంటే ఈవినింగ్ తొందరగా వస్తారా, లేట్ అవుతుందా అని? అదేంది ఎప్పుడు వచ్చినట్టు వస్తాను, నేను కొత్తగా అడుగుతున్నావు ఏంది? లేదండి, నార్మల్గా అడిగాను. సరే పాలు లంచ్ బాక్స్. హాయ్ రాహుల్, ఏం చేస్తున్నావు? అవునా, ఏం లేదు, సరదాగా మాట్లాడదామని చేశాను. ఏంటి ఫ్రీ ఈరోజు? అంటే ఏం లేదు, హస్బెండ్ బయటికి వెళ్ళారు, వస్తావేమో అని. అవునా, రావచ్చుగా. సరే, తొందరగా వచ్చి. వచ్చినట్టున్నాడు. రాహుల్ కొంచెం. ఏంటి ఆ రోజు అలా వెళ్ళిపోయావు? ఇంకాసేపు ఉంటావు అనుకున్నాను. లేదు ప్రియా, ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉంది, లేదంటే ఉండేవాడినిగా. సర్లే, ఈరోజు మాత్రం ఎన్ని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా వదలను. ఖచ్చితంగా. అవును, ఆ రోజు మీ హస్బెండ్ గురించి ఏదో చెప్పావు కదా, సరే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. అది ఎందుకు గుర్తు చేస్తారులే. చెప్పు ప్రియా, పర్వాలేదు. అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు, ఓపెన్గా చెప్పు. కలుస్తాం కదా, ఆ టైంలో. చెప్పు, పిల్లల విషయంలోనా లేదంటే చెప్పు. పిల్లలని కాదు, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, మరి నిజంగా ఆ రోజుల నుంచి నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమవుతుంది, బట్ నేను కొంచెం నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి అడుగుతున్నాను. నువ్వంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. అలాగే మా హస్బెండ్ లేదు, పెట్టుకోలేదు. అందుకే నేను ఫోన్ చేసి వెళ్ళాను. ఓకే, అంటే ఫ్రీగా ఉండొచ్చు కదా అని. ఫ్రీగా అంటే సరదా చెప్పు. సరదాగా అంటే ఇంకేం చెప్పాలి, అర్థం కాదు. సరదాగా అంటే అర్థం కాదు. అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. నువ్వు గమనించినంతలోపు నీకు ఎంజాయ్ చేయాలని ఉంది ప్రియా. మరి ఇంకే చేద్దామా? సరే, నీ ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో. సరేనా?
అసలు ఏమిటన్నా ఎక్కడికి ఎప్పుడు మాట్లాడుతుంది సార్ మీ హస్బెండ్ అదృష్టం. ఎవరు ప్రియా? చూస్తాను. ప్రియా వెళ్ళి చూడు. ఏంటి ఎంతసేపు తలుపుదానికి? ఏంటండి కొంచెం కూడా ఆగరా? తీసుకు వస్తున్నాను కదా. ఎంతసేపు కొట్టాలి? సరే రండి, లోపలికి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నా ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ ఏం పేరు నీ పేరు? అతను నోరలేదు, అతను చెప్పలేడా? నేను చెప్తున్నాను కదా, ఏం పని? ఫ్రెండ్ కాబట్టి చాలా ఇయర్స్కి వచ్చాడు కాబట్టి. ఏమి ఇప్పుడు? కాదు, ఎంతసేపు తలుపు వేసుకొని ఏంటి, తలుపు తీసుకొని కూర్చోవచ్చు కదా. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ వచ్చాడు, మాట్లాడుతున్నాను. అవును, తలుపు ఎంతసేపు కొట్టాను నేను? వస్తూనే ఉన్నాను కదా. సరే రావాలి. ఎవడాడు? ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఏం ఫ్రెండ్? 10th క్లాస్ ఫ్రెండ్ అండి. అసలు నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. 4 years నుంచి నాకు గ్యాప్ వచ్చింది, నేను టచ్లో లేను. ఈ మధ్య కలిసాను నాకు. ఆయన ఇంట్లో ఏం పని? ఆయన నేను లేనప్పుడు వచ్చి కూర్చోవడం ఏంది? నేను ఉన్నప్పుడు పిలవచ్చు కదా. నేను అలా ఆలోచించలేదండి, తను కలవడానికి వచ్చాను, కలుస్తామని చెప్పాను. ఏంటండి మీరు అలా మాట్లాడతారు? నేనేమైనా బయట తిరగడానికి వెళ్ళానా? ఇంటికి కదా ఫ్రెండ్ని పిలిచాను. అదే కదా నేను అడుగుతుంది. నేను వెళ్ళినప్పుడు ఎవరినో పిలిచి కూర్చోబెట్టి తలుపేసుకొని కూర్చొని గంట సేపు కొట్టిన తర్వాత నువ్వు వచ్చి తలుపు తీసావు. అసలు మీరు అడుగుతున్నట్లేదు, అనుమానిస్తున్నట్టుంది. అనుమానం కాదు, ఏం పని నీకు? అసలు నీ ఫ్రెండ్ ఉన్నాడని తెలీదు, అందులో నేను ఎక్కడ ఉన్నాడని నాకు తెలీదు. అయినా నేను వెళ్ళినప్పుడు లోపల పెట్టుకొని నువ్వు గడేసుకొని కూర్చునేది. ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడం ఏంటంటే తెలియడం ఏంటి? ఫ్రెండ్స్ ఉండరా? నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఫ్రెండ్స్ ఉండడం కాదు. అరే చాలా ఇయర్స్ తర్వాత కలవడానికి వచ్చాడు, కానీ నువ్వు ఆయన ముందు ఇలా చేయడం నాకు నచ్చలేదండి. అలా ఇంట్లో కూర్చోబెడితే ఏంది? ఏ లెక్కన నేను అనుకోవాలి? నేను ఫ్రెండ్స్ అండి, మీరు ఎందుకు అంత అనుమానిస్తున్నారు నన్ను? నా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? భర్త లేనప్పుడు ఎవరినో తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టి తలుపులేస్తే ఏమనుకుంటారు? ఆ మాత్రం సెన్స్ లేదా? చుట్టుపక్కల వాళ్ళ గురించి వదిలేయండి. నేను కావాలా మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమనుకుంటే మనకెందుకు? చుట్టుపక్కల వాళ్ళు ఏంది తప్పుగా మాట్లాడుకుంటారు. నన్ను ఎక్కడ పడమంటావు? ఆపండి, చుట్టుపక్కల వాళ్ళు కాదు, నన్ను అనుమానిస్తున్నారు. జరగండి. మైండ్ అసలు పని చేయట్లా. ముందు బయటికి వెళ్ళాలి. రాహుల్, వెళ్ళిపోయావా? అవునులే, నేను టెన్షన్ పడ్డాను. సరే, కానీ కింద ఎవరైనా చూసారా వెళ్ళేటప్పుడు? అమ్మయ్య, చూడలేదా? ఓకే, సర్లే, నువ్వేం భయపడకు, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను, సరేనా? నెక్స్ట్ టైం ఏం ప్రాబ్లం ఉండదు, సరేనా? మళ్ళీ ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దులే. సరే సరే, జాగ్రత్త, బాయ్. ఏమండి, ఏంటండి అలా కూర్చున్నారు? ఏం లేదు. ఏమైంది? మాట్లాడొచ్చు కదా. ఏం లేదు, నాకు ఏదో వర్క్ టెన్షన్స్ ఉన్నాయి, ఏదో జాబ్ గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలండి.
గుడ్ న్యూస్. నాకు 3వ నెల. ఏమండి మీకే చెప్పేది గుడ్ న్యూసే కదా, హ్యాపీ కదా మీరు. నాకు కొంచెం పని బయటికి వెళ్ళి వస్తాను. ఈ విషయం రాహుల్తో కూడా చెప్పాలి. చేయట్లేదే. హలో రాహుల్, అవును నిజంగానే హ్యాపీగా ఉన్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే గుడ్ న్యూస్. నాకు ఇప్పుడు 3వ నెల. అవును, అర్జెంటుగా నేను చూడాలని ఉంది. వస్తావా ఒకసారి ఇంటికి? ఆయన లేరు, బయటికి వెళ్ళిపోయారు. ప్లీజ్ రావా? సరే తొందరగా వచ్చేసి. ప్రియా, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అసలు నేను ఈ విషయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నీకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఉన్నాను. అబ్బా చాలా హ్యాపీ. ఇంకా మొత్తానికి నా జెరాక్స్ కాపీ తిరిగి దిగుతుందన్నమాట. అవును. అవునా? ఈ పాప కావాలా బాబు? నాకు పాపే కావాలి. అంతేనా? అవును, మీ హస్బెండ్ ఏమన్నా? ఏం లేదు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఓకే సరేలే, ఏదైతే ఏమి. నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా అబ్బా. ఏమండి మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్రెండ్ వచ్చాడు. ఏం ఫ్రెండ్? మొత్తం విన్నా నేను. ఏమైంది ఇప్పుడు? ఏమైంది అంటే తప్పు చేసింది కాక బుకాయిస్తున్నావు ఏంది? ఏం తప్పు చేశాను? వాటిని చేస్తుంది ఏంది? రంకు కదా. నువ్వు సరిగ్గా ఉంటే ఇది ఎందుకు చేస్తాను నేను? రాహుల్ నువ్వు వెళ్ళు. అసలు ఆడ్డాను నువ్వు అసలు మొగాడివేనా? ఎన్నిసార్లు బతింపులాడాను? నా బాధ నీకు అర్థమైందా? అందుకని ఇలా చేస్తావా? మరి ఏం చేయాలి? నాకు పిల్లలు కావాలి. అందులో వాడంటే ముందు నుంచి ఇష్టమే నాకు. కర్మకాలి నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మ నాన్న చెప్పారని. నువ్వు నాకు వద్దే, నువ్వు నాకు వద్దు. ఇట్లయితే విడాకులు ఇచ్చేస్తాను. ఏమనిస్తావు? ఏమనిస్తావు? నేను పనికి రాను, నేను పని చేయలేకపోతున్నాను, దాని కోరిక తీర్చలేకపోతున్నాను, అది వేరే వాడితో పడుకుంది, కడుపు తెచ్చుకుందని చెప్తావా సమాజానికి? ఏం చెప్తావు? వద్దంట వద్దు. తప్పు చేశాను అంటున్నావు. నువ్వు చేసిందేంటి? నీ వల్లేగా నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది.